నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్లో చిక్కుకున్న 8 మంది సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ఎన్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రమాదంపై అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. అటు సీఎం రేవంత్ కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి ఆరా తీశారు. అన్ని విధాలా సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ టన్నెల్లో భారీ ప్రమాదం జరిగింది. టన్నెల్ బోరింగ్ మెషిన్తో సొరంగం తవ్వుతుండగా ఒక్కసారిగా పైకప్పు కూలింది. శ్రీశైలం నుంచి మన్నెవారిపల్లి వైపు నీటిని తరలించే ఇన్లెట్ భాగం నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టన్నెల్లో రాళ్లు, మట్టి పట్టంతో పాటు పెచ్చులు ఊడిపడ్డాయి. దీంతో టన్నెల్లో పనిచేసేందుకు వెళ్లిన కార్మికులు, ఉద్యోగుల్లో 8 మంది అందులో చిక్కుకుపోయారు. 46 మంది ప్రాణాలతో బయటపడ్డారు. టన్నెల్లో 8 మీటర్ల మేర నీరు చేరడం, 124 మీటర్ల దూరం వరకు పెచ్చులూడి పడడంతో తక్షణ సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. టన్నెల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అవసరమైన సహాయక చర్యలు వేగవంతం చేశారు. ప్రమాదంలో గాయపడ్డ వారందరికీ మెరుగైన వైద్య సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సీఎం ఆదేశాలతో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్లో హుటాహుటిన దోమలపెంటకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆయనతో పాటు జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు, నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఫైర్ సేఫ్టీ డీజీలు దోమలపెంటకు చేరుకుని సహాయక చర్యలు స్పీడప్ చేస్తున్నారు. టన్నెల్లో చిక్కుకున్న వారికి అవసరమైన ఆక్సిజన్తో పాటు ఆహారం పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న ఉద్దేశంతో 2005లో అప్పటి ప్రభుత్వం నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట సమీపంలో శ్రీశైలం బ్యాక్ వాటర్ ఆధారంగా ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులకు శ్రీకారం చుట్టింది. దోమలపెంటలోని కృష్ణానది నుంచి మన్నెవారిపల్లి మీదుగా 44 కిలోమీటర్లకు పైగా టన్నెల్ పనులు జరుగుతున్నాయి. అయితే 4 ఏళ్ల నుంచి టన్నెల్ తవ్వకం పనులు పెండింగ్లో ఉన్నాయి. ఈ పనులను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టింది. దీంతో 4 రోజుల క్రితమే పనులు ప్రారంభమయ్యాయి. రోజు 2 షిఫ్ట్లుగా పనులు జరుగుతున్నాయి. మొదటి షిఫ్ట్ ఉదయం 7 నుంచి సాయంత్రం 3 గంటల వరకు, రెండో షిఫ్ట్ సాయంత్రం 3 నుంచి రాత్రి 1 గంట వరకు నడుస్తోంది. శనివారం ఉదయం మొదటి షిఫ్ట్లో పనిచేయడానికి మొత్తం 54 మంది టన్నెల్ లోపలికి వెళ్లారు. అయితే 14వ కిలోమీటర్ వద్ద టీబీఎం తవ్వకం పనులు చేపడుతుండగా నీరు, మట్టి లీకేజ్ కారణంగా టన్నెల్లో సిగ్మెంట్ బ్లాక్ ఆకస్మికంగా విరిగిపడి ప్రమాదం సంభవించింది. దీంతో ఆకస్మికంగా నీటి వరద రావడంతో పాటు రాళ్లు, రప్పలు, మట్టి పడడం ప్రారంభమైంది. కేవలం అరగంట వ్యవధిలో 8 మీటర్ల మేర నీరు చేరడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. 124 మీటర్ల దూరం వరకు టన్నెల్లో పెచ్చులుడిపడ్డాయి. దీంతో టన్నెల్ బోల్ట్ మిషన్ వెనుక భాగంలో ఉన్న 46 మంది బయటకు పరుగులు పెట్టి ప్రాణాలను కాపాడుకున్నారు. టీబీఎం ముందు భాగంలో ఉన్న 8 మంది టన్నెల్లోనే చిక్కుకుపోయారు. టన్నెల్ తవ్వకంలో టీబీఎం పనులను అమెరికాకు చెందిన రాబిన్ కంపెనీ చూస్తుండగా సెగ్మెంట్ బ్లాకులను బిగించి ఊట నీటితో పాటు మట్టి కూలకుండా చేయడం జేపీ అసోసియేట్స్ చేపడుతోంది. ప్రమాదంతో టన్నెల్లో జేపీ కంపెనీకి చెందిన 2 ఉద్యోగులతో పాటు రాబిన్ కంపెనీకి చెందిన 2 టెక్నికల్ ఉద్యోగులు, 4 కార్మికులు చిక్కుకున్నారు. విద్యుత్ సరఫరా లేకపోవడంతో టన్నెల్ లోపలకు డ్రోన్కు లైట్లు అమర్చి పంపించే ప్రయత్నాలు చేపట్టారు. సొరంగం పనుల్లో మట్టిలో కూరుకుపోయిన తమ స్నేహితులు, బంధువులను వెలికి తీసేందుకు జేపీ కంపెనీ అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రమాదం నుంచి బయటపడ్డవారు ఆరోపించారు. ప్రమాదం జరిగి 12 గంటలు దాటడంతో సొరంగంలో తమ వారి పరిస్థితి ఏ విధంగా ఉందోనని ఆందోళన చెందుతున్నారు. బతుకు తెరువు కోసం
తమ కుటుంబ సభ్యులను వదిలేసి జార్ఖండ్ నుంచి వచ్చామని, ప్రమాద వివరాలను బయటకు చెప్పకుండా కంపెనీ యాజమాన్యం తమను బెదిరిస్తోందని వాపోయారు. అధికారులు అనుమతిస్తే తామే ప్రమాదం జరిగిన చోటుకి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొంటామని చెప్పారు. వీలైనంత తొందరగా తమ వారిని ప్రాణాలతో బయటకు తీసుకురావాలని కోరారు.